ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం కావస్తూ ఉంది. వీళ్ళు ప్రజలకు ఏం మేలు చేశారని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఏ ఒక్క పనిని కూడా వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన దానికి అమలు పరిచిన దాఖలాలు ఏవీ లేవు. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేయడం తప్ప మంచి చేసిన దాఖలాలు ఎక్కడా లేకుండానే పోతా ఉన్నాయి. ఈయనది ఏ రకంగా చూసినా కూడా ప్రతిసారి చంద్రబాబు నాయుడు తన పాత నైజం 40 years ఇండస్ట్రీ అని ఏ రకంగా చెప్పుకుంటా ఉన్నాడో తన పాత నైజం చెప్పింది ఖచ్చితంగా చేయకుండా ఉండే తన పాత నైజాన్ని మళ్ళీ ఒక్కసారిగా బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు జగనన్న చేసిన మేలును చూసి అంతకంటే ఎక్కువ మంచి పథకాలు చూపెడతా ఉన్నారు వీళ్ళు సూపర్ 6లో. కాబట్టి జగనన్న ఏ రకంగా అయితే ఇచ్చిన హామీలన్నీ 98.5% పూర్తి చేశారో ఈ వచ్చే ప్రభుత్వం కూడా అంతకంటే ఎక్కువ మేలు మాకు జరుగుతుందని నమ్మి ప్రజలు వాళ్లకు ఓటేయడం వల్ల ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన నైజాన్ని మళ్ళీ బహిర్గతం చేసి ఎందరికో వెన్నుపోటు పోసిన వ్యక్తి ఆయన ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి తన నైజాన్ని బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది. అందుకే తను చేసినటువంటి తప్పిదాలు ఎన్నో ఉన్నాయి. సమయాభావం వల్ల నేను వివరించలేకపోతా ఉన్నాను. అందుకే మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తేదీ ఏదైతే వెన్నుపోటు దినంగా చేసి ఈ విషయాలన్నిటినీ ప్రజలకు తెలిసే రకంగా తను చేసిన మోసాలను ప్రజలకు తెలిపే రకంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రమంతా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నంద్యాలలో కూడా ఉదయానంద రెసిడెన్స్ దగ్గర నుంచి ఉదయం 9:30-10 గంటల నుంచి కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి మా ప్రజల ఇబ్బందులు వాళ్ళకు తెలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నాను. నేను వైఎస్ఆర్సీపీ నేతలందరికీ కార్యకర్తలకందరికీ రిక్వెస్ట్ చేసేదేమంటే మనమందరం పోయి మనం ఎప్పుడు ప్రజలతో ఉంటాము, ప్రజల కోసం పనిచేస్తాం. కాబట్టి జగనన్న చెప్పిన బాటలో మనమందరం నడుచుకుంటూ ఈ ప్రోగ్రాన్ని ప్రజలందరినీ దీంట్లో మమేకమయ్యే రకంగా చేసి ఈ ప్రోగ్రాన్ని అత్యంత విజయవంతంగా చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మనము ఒక్కసారి గమనిస్తే ఇప్పుడే కొత్త స్కీమ్ ఒకటి మంచి చేసామని చెప్పేసి రేషన్ కార్డులను ఇంటి దగ్గరికి పోయేదాన్ని తీసేసి మళ్ళీ స్టోర్ల దగ్గరికి పోయేది చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకుడైనా ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా ఒక్కసారి చూడండి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారనేది. రాజకీయాలు పక్కన పెట్టి చూడండి, ముసలి వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు, నడవలేని వాళ్ళు 1వ తేదీ నుంచి ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఏ ప్రభుత్వమైనా మంచి చేయాలి అనుకుంటే ఈ ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ మంచి చేసే రకంగా ఉండాలి. ఆ రకంగా కాకుండా మీకు మంచి చేసే ఉద్దేశం లేక ప్రజలు ఇబ్బంది పెట్టే రకంగా ఆ మంచిని తగ్గించేసి చేయడం ఎంతవరకు సమంజసమని మీ ద్వారా అడుగుతాం. ఈ రకంగా అన్ని రకాలుగా హాస్పిటల్స్ను నిర్వీర్యం చేశారు, ఎడ్యుకేషన్ను నాశనం చేశారు, పీపీపీ మోడ్లో అన్నిటినీ ధారాదత్తం చేస్తా ఉన్నారు. తర్వాత అమరావతిని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్తా ఉన్నారు. అది స్క్వేర్ ఫీట్ ఎంతకి ఇచ్చారయ్యా అంటే 11,000 రూపాయల పైచిలుకు, దాదాపు 11,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఇస్తారు. ఎక్కడన్నా ఉందా అది? నంద్యాలలో అయితే ఇక్కడ చాలా మంది బిల్డర్స్ ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. 2,000, 3,000, మ్యాక్సిమం 4,000 రూపాయలకు అపార్ట్మెంట్లు విత్ ల్యాండ్తో సహా ఇస్తా ఉన్నారు. అటువంటిది కన్స్ట్రక్షన్కు 11,000, 12,000 ఇచ్చి ఈ రకంగా మోసం చేసుకుంటూ పోతూనే ఉన్నాడు తప్ప మంచి చేసిన దాఖలాలు ఏమీ లేవు. కాబట్టి నేను
నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అంటే 4వ తేదీ ఉండే ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసి మన నిరసన గళాన్ని తెలపవలసిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.